జగన్ చేసిన తప్పే స్టాలిన్ చేశారా? పవన్ కళ్యాణ్ ను జగన్ వేధించినట్టే విజయ్ ను స్టాలిన్ వేధించారా? తమిళనాడు తీర్పు ఆంధ్రప్రదేశ్ ను తలపిస్తుందా? వివరాల్లోకి వెళ్తే తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ సాధించిన అఖండ విజయం వెనుక ప్రత్యర్థుల వ్యక్తిగత విమర్శలు ప్రధాన పాత్ర పోషించాయి. విజయ్ ను రంగులు వేసుకునేవాడు, భార్యను వదిలేసి వేరే కాపురం పెట్టాడు అంటూ అధికార డిఎంకే నేతలు వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఆయనకు రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియవని, కేవలం 26 నెలల పసిమొగ్గ అని ఎద్దేవా చేస్తూ అహంకారంతో వ్యవహరించారు. అంతేకాకుండా ఆయన సినిమా జననాయగన్ విడుదలకు అడ్డంకులు సృష్టించడం, పాత కేసుల పేరుతో ఢిల్లీకి పిలిపించి వేధించడం వంటి చర్యలు ప్రజల్లో విపరీతమైన సానుభూతిని పెంచాయి. ఫలితంగా ప్రజలు విజయ్ ను ఒక బాధితుడిగా చూసి 234 స్థానాలకు గాను 229 చోట్ల పోటీ చేసిన ఆయన పార్టీకి పట్టం కట్టారు. అధికారాన్ని ఉపయోగించి ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేయాలని చూసిన స్టాలిన్ ప్రభుత్వం ఈ క్రమంలో తానే పతనం చెందింది. సరిగ్గా ఇవే పొరపాట్లను ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి కూడా చేసి భారీ మూల్యం చెల్లించుకున్నారు. అభివృద్ధి కంటే ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలను దెబ్బతీయటమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పనిచేసింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా కించపరచడం తెలుగు ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. రాజకీయాలకు సంబంధం లేని మహిళను వివాదాల్లోకి లాగటం వల్ల చంద్రబాబుపై ప్రజల్లో సానుభూతి ఒక్కసారిగా పెరిగింది. దీనికి తోడు స్కిల్ డెవలప్మెంట్ కేసు పేరుతో చంద్రబాబును అర్ధరాత్రి అరెస్టు చేసి జైలుకు పంపటం ప్రజల్లో జగన్ ఒక రాక్షసానందం పొందుతున్నారనే భావనను కలిగించింది. తమిళనాడులో విజయ్ ను కేసులతో వేధించినట్టే ఇక్కడ చంద్రబాబును జైలు పాలు చేయటం జగన్ కొంప ముంచింది. పవన్ కళ్యాణ్ విషయంలోనూ జగన్ ప్రభుత్వం ఇదే అహంకారపూరిత ధోరణిని ప్రదర్శించింది. పవన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన 3 పెళ్లిళ్ల అంశాన్ని ప్రతి సభలోనూ ప్రస్తావిస్తూ నిత్య పెళ్లి కొడుకు అని హేళన చేశారు. ఒక నాయకుడి వైవాహిక జీవితాన్ని సాకుగా చూపి వ్యక్తిత్వ హననం చేయటం యువతకు, మహిళా ఓటర్లకు అస్సలు నచ్చలేదు. అలాగే పవన్ సినిమాలను అడ్డుకోవటం, టికెట్ రేట్లు తగ్గించి ఆర్థికంగా దెబ్బతీయాలని చూడటం వంటి చర్యలు ఆయన అభిమానుల్లో కసిని పెంచి కూటమి విజయానికి బలమైన పునాదిగా మారాయి. తమిళనాడులో విజయ్ సినిమా జననాయగన్ ను తొక్కేయాలని స్టాలిన్ ఎలాగైతే ప్రయత్నించారో ఏపీలో పవన్ సినిమాలను జగన్ అలాగే వేధించారు. చివరికి ఈ 2 రాష్ట్రాల ఫలితాలు ఇచ్చే స్పష్టమైన సందేశం ఒక్కటే: అధికారం చేతిలో ఉంది కదా అని వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి వేధించిన ఏ నాయకుడు రాజకీయంగా నిలబడలేరు. సొంత చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మను కూడా దూరం చేసుకున్న జగన్ తీరు ఏపీలో ఎలాగైతే చర్చనీయాంశమైందో విజయ్ విషయంలో స్టాలిన్ అనుసరించిన పద్ధతి తమిళనాడులో అలాగే వికటించింది. అన్నా డిఎంకే వంటి ప్రత్యామ్నాయ పార్టీలు బలహీనపడటం కూడా విజయ్ కు కలిసి వచ్చిన అంశం. రాజకీయం అంటే ప్రజా సమస్యలపై పోరాటం కావాలి కానీ బెడ్రూమ్ విషయాల మీద కాదని ఓటర్లు స్పష్టమైన తీర్పునిచ్చారు. పగ, ప్రతీకారంతో ప్రత్యర్థులను నాశనం చేయాలనుకున్న జగన్, స్టాలిన్ ఇద్దరూ చివరికి తమ రాజకీయ భవిష్యత్తునే ప్రమాదంలో పడేసుకున్నారు.